హాయ్ అండి, నేను మీ అందరికీ తెలుసు కదా, సీతామహాలక్ష్మి సన్యాసి. అదేనండి నా అసలు నేమ్ ఆకేళ్ళ, అది అందరూ మర్చిపోతున్నారు. సీతామహాలక్ష్మి సన్యాసిగానే బాగా పాపులర్ అవుతున్నాను. సరే మ్యాటర్కి వస్తానండి, మన సంథింగ్ అబౌట్ అస్ దీని డైరెక్టర్ భూషణ్ ఆసిఫ్ ఇందులో హీరోగా యాక్ట్ చేశాడు. దీని ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందండి, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటుందండి. కరెక్టే కదండి. అంటే అది తల్లి ప్రేమ కావచ్చు, తల్లి ప్రేమ కావచ్చు, మాస్టర్ ప్రేమ కావచ్చు, స్నేహితుడి ప్రేమ కావచ్చు, ప్రియురాలు ప్రియుడి మధ్య ఉన్న ఇది కావచ్చు, వాటెవర్ ఏదైనా నిజమైన ప్రేమ అనేది ఎప్పటికీ ఎదురు చూస్తుంది అన్నారు. ఎంత మాత్రం అతిశయక్తి లేదు కదండి. సరే విషయం ఏంటంటే, మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మనం 10 మందికి మంచి చేయకపోయినా పర్లేదు, చూసిన మంచిని మాత్రం ఖచ్చితంగా 10 మందికి పంచాలి అన్నారు కదండి. ఇందులో పర్టికులర్గా చెప్పేది ఏంటంటేనండి, ప్రేమ అనేది ఈ రోజుల్లో ముఖ్యంగా యూత్కి కనెక్ట్ అవ్వడం అనేది చూడడంలో కనెక్ట్ అవుతుంది, కానీ తీయడంలో కానీ చేద్దామనే ఆలోచనలో కానీ కనెక్ట్ అవ్వడం. కానీ మరి తీయడానికి చెయ్యడానికి ఇలాంటి అద్భుతమైన ఆలోచన చేసినటువంటి మన డైరెక్టర్ భూషణ్ అండ్ ఆసిఫ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ మనం అద్భుతంగా చూసి ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాల్సిన బాధ్యత మన మీద ఉందండి. ఓకేనా, నేను కూడా చూశానండి. కాబట్టే నేను యూత్నైనా ఏంటండి, నువ్వు యూత్ ఏంటారు అనుకుంటున్నారా, ఊరుకోండి. యూత్ ప్రేమని ఎంకరేజ్ చేయడానికి యూత్ తీసిన మన డైరెక్టర్ కానీ హీరో కానీ వీళ్ళు యూత్ కదండి. ఇలాంటి యూత్ని ఈ రోజుల్లో మనకు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి వాళ్ళు తీసే కాన్సెప్ట్లు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఖచ్చితంగా ప్రమోట్ చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అద్భుతమైన సంథింగ్ అబౌట్ అస్ షార్ట్ ఫిల్మ్ని మనందరం చూద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమండి, అసలు ఇంత విషయం ఇంత ఖచ్చితంగా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ప్రమోట్ చేసే రిమోట్ మీ చేతిలోనే ఉంది కదండి. అదే మౌత్ టాక్ అనే ఒక ఆయుధంతో హ్యాపీగా మీరు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా 10 మందికి చూపించండి. శభాషని వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ప్లస్ చేద్దాం. ఓకేనా, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు అవర్ భూషణ్. అదాపి ముందు విషయం ఏంటో చెప్తావా? మా తాతగారు మా నానమ్మకి ఈ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశారు. ఇస్తూ నువ్వు నా కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తావా అని అడిగారు. నీకోసం రోజులు కాదు, ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను అని చెప్పి ఈ రింగ్ యాక్సెప్ట్ చేసింది.